నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. సో ఫస్ట్ ఎపిసోడ్ లో క్యాండిల్ తో ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అనే టెక్నిక్ చూపించారు. సో ఇప్పుడు ఏ టెక్నిక్ చూపిస్తున్నారు మాకు? ఈరోజు ప్రియాంక క్యాండిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము మిర్రర్ టెక్నిక్ అనేది మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అనే దాని మీద చెప్తాను. ఆడియన్స్ చెయ్యొచ్చు. సో ఎలా ఉంటుంది అంటే ఈ మనీ టెక్నిక్ అంటే మనీని అట్రాక్ట్ చేయడానికి ఈ మిర్రర్ని వాడితే ఏమవుతుంది అంటే మనము అనుకున్న డ్రీమ్స్ ఏమున్నా అది ఈ మనీని అట్రాక్ట్ చేయడంలో ఈ మిర్రర్ అనేది చాలా మనకు యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అంటే మనలో మన అట్రాక్షన్ ని మనం యాక్టివేట్ చేయడానికి ఈ మిర్రర్ ని యూస్ చేస్తాము. సో బెస్ట్ మీరు మిర్రర్ ని చూడగానే ఏం గుర్తుకొస్తుందంటే మనము దేవుళ్ళలో లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమైనది మిర్రర్ అని చెప్తాము. అండ్ మిర్రర్ ఎప్పుడు దేవుడి దగ్గర పెడితే మంచిది, అంటే డబుల్ ది అమౌంట్ వస్తుంది, ఇవన్నీ మనం వినున్నాము. కానీ మనం ఇప్పుడు చెయ్యట్లేదు, ప్రాక్టీస్ లోకి తీసుకురావట్లేదు. సో మీరు ఈ మిర్రర్ టెక్నిక్ ఒక్కసారి మొదలెడితే మాత్రము ఇంకెప్పటికీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ గా మీరు అట్రాక్ట్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీనికి ఇంకా తిరుగులేదు. ఇది చేసిన తర్వాతే నాకు కాన్ఫిడెన్స్ కలిగింది. నా చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ A to Z ఈ మిర్రర్ టెక్నిక్ తో అన్ని పవర్ఫుల్ గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు మేము చాలా టెక్నిక్స్ యూజ్ చేసాము మాకు కాలేదు అని అనుకునే వాళ్ళు ఈ పవర్ఫుల్ మిర్రర్ టెక్నిక్ చేయొచ్చు అని అంటారు, రైట్? అయితే ఇప్పుడు మన వ్యూయర్స్ కి కూడా మీరు లైవ్ గా చేసి చూపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చేసి చూపిస్తాను. సో మీతో పాటు వ్యూయర్స్ కూడా చేయాలి, రైట్? సో మీరు కూడా ఒక మిర్రర్ దగ్గర పెట్టుకోండి, మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఆ టెక్నిక్ ఎలా మీరు మేనిఫెస్ట్ చేయాలి అనేది నేర్చుకోండి. సో ఆడియన్స్, ఇది మనము ఒక మిర్రర్ తీసుకొని జస్ట్ 2 కళ్ళు చూసేటట్టు ఇంతే దూరంలో పెట్టుకోండి. మిర్రర్ని చూస్తూ, అంటే ఇంతే గ్యాప్ ఉండాలి. మిర్రర్లో మీ 2 ఐస్ని చూస్తూ మనీని అట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలా 21 టైమ్స్ చెప్పాలి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే నన్ను క్షమించు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలా మీరు 21 టైమ్స్ మీ ఐ చూస్తూ చెప్పడము మొదలు పెట్టాలి. ఓకే, సో ఇలా చేసిన తర్వాత 21 టైమ్స్ చేసిన తర్వాత జస్ట్ కళ్ళు మూసుకొని మీరు ఫర్గివ్ చేస్తున్నారు. అంటే ఈ మిర్రర్ వల్ల, ఈ మిర్రర్ టెక్నిక్ వల్ల ఏమవుతుంది అంటే మనలో ఒక ఫర్గివ్నెస్, అంటే మనము మనీని ఎప్పుడు ఏదో ఒక దాంతో చాలా బ్యాడ్గా మాట్లాడుంటాం. ఎప్పుడు మనీ అనగానే అబ్బా మనీ నా దగ్గర ఉండదు, ఎన్నో మాటలు తిట్టుంటాం కదా. దాన్ని మనము డీయాక్టివేట్ చేయడానికి నేను డైరెక్ట్గా మనీతో మాట్లాడుతున్నాను. అంటే నా పవర్ ఇక్కడ ఉంది కాబట్టి నేను మనీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే మిర్రర్ ద్వారా నేను మనీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఓకే, మామూలుగా కూడా మన పవర్ మొత్తం కూడా నిజంగా కళ్ళల్లోనే ఉంటుంది. ఆ కళ్ళు అనేది సరిగ్గా లేకపోతే కనుక వి కాంట్ సీ కదా. సో యూజువలీ కళ్ళల్లో జీవం, మన సోల్ ఉంటుంది అని అనేసి అని అంటూ ఉంటారు కదా. సో మన సోల్ తో మనం మాట్లాడుతున్నట్టు సోల్ ని క్లెన్స్ చేస్తున్నట్టు కూడా అనుకోవచ్చు, రైట్? అంతే, ఓకే, కరెక్ట్ ప్రియాంక. మీరు అన్నట్టు సోల్ కనెక్షన్ రావాలి అంటే మిర్రర్ టెక్నిక్ ని వాడాలి. మిర్రర్ టెక్నిక్ తో మనము సోల్ తో కనెక్ట్ అయినప్పుడు మన మనీ ఎనర్జీని మన సోల్ ద్వారా యూనివర్స్ కి కనెక్ట్ చేసేసి మనలో ఉన్న మనీ అనే అబండెన్స్ అనేది అందరికీ మనలో మన వెల్బీయింగ్ మనకే ఉంటుంది. అంటే ఏమంటారంటే మనీ అనేది ఒకరికి ఇస్తే ఇంకొకరికి తగ్గుతుంది అనేది లేదు. అసలు మనలోనే మన అబండెన్స్ ఉంది. మీకెంత కావాలో అంతా యూనివర్స్ ఇస్తుంది. వాళ్ళకి ఎక్కువ వచ్చింది కదా నా దగ్గర లేదు అనుకుంటాం కదా. రిలేటివ్స్ లో యూజువల్లీ ఏమనుకుంటాం అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మన దగ్గర రాదేమో అనుకుంటాం. కానీ అలా కాదు, మన అబండెన్స్ మనకు ఉంటుంది, వాళ్ళ అబండెన్స్ వాళ్ళకు ఉంటుంది. మనది ఎప్పుడు మనం ట్యాప్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనము హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే వాళ్ళ దగ్గర ఉంది అంటే అబండెన్స్ ఉంది అని అర్థం.
అంటే వాళ్ళు ఏదో చేశారు అందుకని వాళ్ళ దగ్గర మనీ ఉంది అలా థాట్ని మార్చినప్పుడు మీలో రిలీఫ్ కలుగుతుంది. ప్లస్ మీలో మనీ అనే దాన్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఆ ఎనర్జీ కూడా మీరు మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్గా ఒక ఫ్రెండ్ ని పిలిచినట్టు పిలవాలి ఎప్పుడు మనీని. ఓకే. సో ఇలాంటి టెక్నిక్స్ వల్ల, ఈ మిర్రర్ టెక్నిక్స్ వల్ల మీరు ఈ మనీ ఎనర్జీతో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఈ మనీ ఎనర్జీని కనెక్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ లా. ఇక్కడ లక్కీ ఉండడము లేకపోతే ఫేవరెటిజం ఉండడము అది ఏం ఉండదు యూనివర్స్కి. యూనివర్స్ ఏంటంటే నువ్వు మనీని ట్యాప్ చేస్తున్నావా లేదా చూస్తుంది. సో మనీని ట్యాప్ చేసావు మిర్రర్ టెక్నిక్తో, మనీ అనేది రావాల్సింది. ఓకే. సో డిప్రెస్ అయిపోయి నా దగ్గర డబ్బులు రాదు ఇలాంటి మాటలు అనేవి మాట్లాడకూడదు. మాట్లాడినా కానీ ఇప్పుడు మనం చేసిన దాని వల్ల ఏంటంటే మనం సారీ చెప్పాం, మన లవ్ ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి ఆ మనీ ఎక్కడ బ్లాకేజ్ ఉన్నా కానీ ఆ బ్లాకేజెస్ పోయి మనీ వస్తుంది అని అంటారు. రైట్. సో ఈ టెక్నిక్ అనేది ప్రతిరోజు ఫాలో అవ్వాలా? ఎస్, ప్రతిరోజు చెయ్యాలి. అంటే మనం మనీ ఎనర్జీ అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి ప్రతిరోజు చేస్తే మీరు 21 డేస్లో మీరు చేంజెస్ అనేది అంటే మనీని అట్రాక్ట్ చేయడంలో మీరు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇందులో నాకు మనీ అనే ఐశ్వర్యం అనే దాన్ని నేను అట్రాక్ట్ చేయగలుగుతున్నాను. ఐశ్వర్యం అంటే మనీ ద్వారానే రావాలని లేదు. మీరు ట్రావెల్ వెళ్ళొచ్చు, లేకపోతే మనీతో కూడుకున్న ఎలాంటి పరిస్థితులైనా మీరు ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. రైట్. ఓకే. ఒక్కొక్కసారి మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటాం, అయ్యో నా దగ్గర పాకెట్ సపోర్ట్ చేయట్లేదు కదా అని చెప్పి ఆగిపోతాం. సో అలాంటివి ఏవి ఉన్నా కానీ ఇదొక్క మెథడ్ తో అన్ని క్లియర్ అయిపోతాయి అని. అంటే మనీ మీకు తెలియకుండానే మీ ఫ్రెండ్ కొనిచ్చేస్తారు. మీరు అనుకుంటారు ఇన్ఫైనైట్ పాసిబిలిటీ యూనివర్స్ ఉంది కాబట్టి యూనివర్స్ పని అది, మన పని అడగడం. అంతే, అడగడం, విశ్వసించడం, విశ్వంతో కనెక్ట్ అవ్వడము, తర్వాత దొరికినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద మనము హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే ఇది వస్తే ఇలా చేయాలి, ఇలా వస్తే ఇలా చేయాలి అని ఆ థాట్ లో ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఎందుకు ఉంటున్నావు అంటే నాకు తెలుసు వస్తుందని అని ఒక ఆల్ ఈజ్ వెల్, థింగ్స్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఎప్పుడు నేను హ్యాపీగా ఎందుకు ఉంటున్నాను అంటే దీనివల్లే, ఎందుకు నాకు తెలుసు వస్తుంది అని ఒక థాట్ లోకి వెళ్ళిపోవాలి. ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు. ఏమనుకోవాలంటే నేను ఆల్రెడీ మిర్రర్ టెక్నిక్ చేస్తున్నాను, 21 డేస్ చేస్తున్నాను, 21 టైమ్స్ చేస్తున్నాను, నా దగ్గర రాకుండా ఎవరి దగ్గరికి వెళ్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ ని మీరు తెచ్చుకోవాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నేను అనగలుగుతున్నాను, నాకు డెమాన్స్ట్రేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏమనుకున్నా నాకు యూనివర్స్ అనే దానితో కనెక్ట్ అయిపోయి నాకు అట్రాక్ట్ చేసేంత శక్తి వచ్చింది. ఈ శక్తి ఎవరైనా మనం ట్యాప్ చేయగలుగుతాం. మనలోనే ఉంది పవర్ కాబట్టి ట్యాప్ చేయడం అంతే, జస్ట్ ప్రాక్టీస్. ఓకే. ఒక 21 డేస్ అయితే ప్రాక్టీస్ చేస్తే చేంజెస్ అనేది చూడొచ్చు. ఎస్. రైట్. థ్యాంక్ యూ విజయ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక. థ్యాంక్ యూ.